కోల్కతా ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టులో 2 సార్లు కూడా విచారణ జరిగింది. అయితే రెండోసారి జరిగినటువంటి విచారణ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కోల్కతా పోలీసులు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ తీరుపైన సుప్రీంకోర్టు విస్మయం చెందింది. కొంత ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అంత సమయం ఎందుకు పట్టిందంటూ కూడా నిలదీసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఇలాంటి ఏదైనా డౌట్కి సంబంధించినటువంటి మర్డర్ కానీ రేప్ కానీ జరిగినప్పుడు కేసులు ఎట్లా నమోదు చేశారు? ఇంకో మాట కూడా సుప్రీంకోర్టు చెప్పింది, అసలు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను ఎక్కడా కూడా లోకల్ పోలీసులు పాటించలేదంటూ కూడా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో అసలు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసులు ఎలా వ్యవహరించాలి, నిజంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ కానీ సో ఏం చెప్తున్నాయి తెలుసుకుందాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు న్యాయవాది పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్, మీరు కోర్టు చెప్పినటువంటి వ్యాఖ్యానాలు సో ఆ కామెంట్స్ చూసే ఉంటారు. సో జనరల్గా ఇలాంటి కేసెస్ జరిగినప్పుడు, మర్డర్ కేసు కానీ రేప్ కేసు కానీ జరిగినప్పుడు సో ఎట్లా వ్యవహరించాలి పోలీసులు? జనరల్లీ ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇప్పటికీ చాలాసార్లు చెప్పిందండి, ఒక రేప్ కానీ ఒక ఇట్లాంటి క్రైమ్ అయినప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఆల్రెడీ పెడతాం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇది నిర్భయ యాక్ట్ కూడా వచ్చింది 2013లో. ఎప్పుడైతే నిర్భయ ఇన్సిడెంట్ అయిందో ఢిల్లీలో, గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ ఏదైతే మొత్తం దేశాన్ని కదిలించి వేసిందో, అప్పుడు ఈ నిర్భయ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. సో దీంట్లో క్లియర్గా చాలా కొత్త సెక్షన్స్ యాడ్ చేయడం జరిగింది. ఫాస్ట్ అప్ చేయాలి ఇలాంటి కేసెస్ అని చెప్పింది. అండ్ కొన్ని ప్రొసీజరల్ కోడ్స్ కూడా పోలీసు వాళ్ళకి ఎట్లా పాటించాలి ఏంటి, ఇమీడియట్గా ఒక క్రైమ్ జరిగి ఒక రేప్ జరగంగానే ఇమీడియట్గా దాన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఎవరైనా కంప్లైంట్ చేసినా లేకపోతే వీలే కాగ్నిజెన్స్ కింద తీసుకొని ఇమీడియట్గా దాన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇమీడియట్గా అక్కడ ఫోరెన్సిక్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక రేప్ కేసులో ఫోరెన్సిక్స్, డిఎన్ఏ టెస్ట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తాయి. సో ఇమీడియట్గా వాటిని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్కి తీసుకురావడము, ఆ డిఎన్ఏ టెస్టింగ్ కానీ అండ్ ఇది మెడికల్ టెస్ట్లకి ఈ ఎవరైతే యువతి కానీ ఒకవేళ బతుకుంటే ఆ యువతిని తీసుకెళ్ళటమో లేకపోతే మా బాడీని తీసుకెళ్ళి ఇమీడియట్గా వాటిని టెస్ట్ చేయించి వితిన్ 24 hours లోపల ఇవన్నీ చేయాలి. సో ఇవన్నీ క్లియర్గా పక్కాగా ఉన్నాయి. కానీ అయినా కూడా ఇప్పటికీ నిర్భయ యాక్ట్ వచ్చి కూడా దగ్గర 10 ఏళ్ళ పైన అయిపోయినా కూడా ఇప్పటికీ మన పోలీస్ వ్యవస్థ నాట్ ఓన్లీ ఇన్ జస్ట్ కోల్కతా బట్ ఆల్ ఓవర్ ఇండియా ఇప్పటికీ నత్తనడక నడుస్తుంది. ఎవ్వరూ క్లియర్గా ఆ ప్రొసీజర్స్ ఎవరు సరిగ్గా ఫాలో అవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే మెయిన్ శ్రావణ్ గారు, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎనీ క్రైమ్ ఎనీ క్రిమినల్ కేసులో మెయిన్ ఒక మర్డర్ అయినా ఒక రేప్ అయినా ఏదైనా కానీ మెజారిటీ ఆఫ్ ద పార్ట్ థరో ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలు. థరో ఇన్వెస్టిగేషన్ చేస్తేనే అసలు 60 to 70% కేసు సాల్వ్ అయిపోయినట్టే. అక్కడ మెయిన్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఇంపార్టెంట్ అక్కడ. కానీ అక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే ఇన్వెస్టిగేషనే మన వాళ్ళు పోలీసు వ్యవస్థ సరిగ్గా చేయట్లేదు. మెయిన్ ప్రాబ్లమ్ ప్రాథమికంగా జరిగే ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ క్రైమ్స్లో ఏంటంటే ఈ రేప్ అండ్ మర్డర్స్లో ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కావాలి, డిఎన్ఏ టెస్టింగ్ కావాలి, మెడికల్ టెస్ట్లు కానీ బ్లడ్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ చాలా క్రూషియల్ థింగ్స్ అనమాట. ఇవన్నీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ చాలా ఇక్కడ టైం కూడా ఎసెన్స్, చాలా టైం బౌండ్ ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు ఏంటంటే 24 hours దాటితే అది చాలా మటుకు అవి పనికిరావు కూడా. అక్కడ మనము వీళ్ళు వెళ్ళి అక్కడ ఎక్స్పర్ట్స్ వచ్చి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ వచ్చి వీళ్ళు వచ్చి అక్కడ చేద్దామన్నా కూడా క్లియర్గా రాదు డేటా అది. సో వితిన్ 24 hours లోపలనే వీళ్ళు థరో ఇన్వెస్టిగేషన్, ముఖ్యంగా ఈ క్రైమ్స్లో రేప్ అండ్ మర్డర్స్ ఇలాంటి వాటిలో వీళ్ళు కరెక్ట్గా ఈ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ని కానీ ఈ డిఎన్ఏ టెస్ట్ ఇవన్నీ చేసే వాళ్ళని కరెక్ట్గా వీళ్ళని తీసుకెళ్ళి, ముఖ్యంగా క్రైమ్ సీన్ అంటారు దాన్ని, ఎక్కడైతే అది ఆ క్రైమ్ ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని క్రైమ్ సీన్ అంటారు. ఆ క్రైమ్ సీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కంటామినేట్ చేయకూడదు. ఎవరు వెంటనే ఒక క్రైమ్ అయిందనగానే వెంటనే దాన్ని మొత్తం అంతా దాన్ని బౌండరీ లైన్ గీసేసి అక్కడ మొత్తం అంతా వేరే బయట వాళ్ళని ఎవరిని అలౌ చేయకుండా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళ ఓన్ పోలీసు వాళ్ళే లోపలికి ఇష్టం వచ్చినట్టుగా వచ్చేసి అన్ని ముట్టేసేసి అంతా కంటామినేట్ చేయకుండా క్రైమ్ సీన్ని ఒక పద్ధతి ప్రకారంగా ఇమీడియట్గా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ని, డిఎన్ఏ టెస్ట్లు ఇవన్నీ చేసే వాళ్ళ ఎక్స్పర్ట్ టీమ్ని అందరూ తీసుకొచ్చి, ఇంక్లూడింగ్ డాక్టర్స్, మెడికల్ ప్రాక్టీషనర్స్, హూ ఎవర్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ ఫోరెన్సిక్స్ అండ్ డిఎన్ఏ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్, వాళ్ళని కూడా పిలిపించి అక్కడ కావాల్సిన శాంపుల్స్ అని వాళ్ళు ఫస్ట్ కలెక్ట్ చేసుకునే విధంగా వీళ్ళు ఒక థరో ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ లాగా ఫాలో అయితే మ్యాక్సిమం మీకు అక్కడే మేజర్ చంక్ ఆఫ్ ది కేసు సాల్వ్ అయిపోతుంది. సో కానీ ఇది ఎవరు ఫాలో గారు, మన పోలీస్ వ్యవస్థ చాలా అసలు ఎంత నెగ్లిజెంట్గా ఉంటారో వాళ్ళు అసలు ఇది ఫాలో అవ్వరు. అదే ప్రాబ్లమ్. అంటే ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో 100% ఇదే జరిగింది ఇక్కడ కూడా. అంటే ఈ ఘటన జరిగిన దాదాపు 14 గంటల తర్వాత అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వాళ్ళు కంప్లైంట్ చేశారు. సో జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే కంప్లైంట్ చేసిన తర్వాతనే పోలీసులు ఎట్లా రియాక్ట్ అవ్వాలి? యాక్చువల్గా అసలు జనరల్గా చెప్పాలంటే ఇమీడియట్గా ఒక ఘటన ఎవరైతే అక్కడ హాస్పిటల్లో జరిగిందండి, హాస్పిటల్లో జరిగినప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ హాస్పిటల్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి,
వాళ్ళు అక్కడ చూడంగానే వాళ్ళకి అర్థమైపోయింది అన్యాచురల్ న్యాచురల్ డెత్ ఏంటని. ఇమీడియట్గా వాళ్ళు ఫస్ట్ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి అండ్ పోలీసులు ఇమీడియట్గా వచ్చి దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. సో ఒక కంప్లైంట్ కానీ ఒక ఎఫ్ఐఆర్ కానీ దాని మీద అది ఫైల్ చేసి ఇమీడియట్గా దాన్ని స్టార్ట్ చేయాలి వర్క్. కానీ అది వాళ్ళు ఏం చేయలేదు. అండ్ ముఖ్యంగా ఈ కోల్కతా కేసులో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి చనిపోయింది నైట్ 3 o'clock ఎప్పుడో ఇన్సిడెంట్ అయిందని చెప్పి 3 to 5 మధ్యలో. సో మార్నింగ్ పూట వాళ్ళ పేరెంట్స్కి ఎప్పుడో వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. ఫస్ట్ ఏమో ఆ అమ్మాయికి ఒంట్లో వాళ్ళేదని ఇన్ఫార్మ్ చేశారంట, నెక్స్ట్ ఏమో సూసైడ్ చేసుకుందని చెప్పారంట. ఇలా రకరకాలుగా చెప్తున్నారు. ఇంతకు వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వలేదు. వీళ్ళేమో అక్కడికి వెళ్ళి బాడీ ఇవ్వండి అంటే వాళ్ళ బాడీ కూడా వెంటనే ఇవ్వలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ పేరెంట్స్ అండ్ ఆమె కొలీగ్స్ పోలీసు వాళ్ళని ప్రెజరైజ్ చేసి మీరు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు, దీని మీద పోస్ట్ మార్టం జరగాలి, అది చేయాలని చెప్పి ప్రెజరైజ్ చేస్తే వాళ్ళు అప్పుడు దాని తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు. అది కూడా క్రిమేషన్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు. క్రిమేషన్ జరిగిన తర్వాత అసలు క్రిమేషన్ అయిన తర్వాత మీరు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మీరు అప్పుడు ఇన్వెస్టిగేషన్కి వస్తే ఎలా అవుతుంది? ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళు సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ కూడా నేను ఫాలో అవుతున్నాను. ఇప్పుడు మన దేశంలో ఒక గొప్ప విషయం ఏంటంటే సుప్రీంకోర్టును ఆ విషయంలో మెచ్చుకోవాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇప్పుడు ఇవాళ రేపు మనం యూట్యూబ్లో ఆ వీడియోస్ రికార్డింగ్స్ చేయడం జరుగుతున్నాయి. సో మనం చూడగలుగుతాం అట్లీస్ట్ ఆ ప్రొసీడింగ్స్ ఎట్లా అవుతున్నాయి, ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది మనకి, సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా. ఆల్ థ్యాంక్స్ టు సుప్రీంకోర్టు. సో ఇప్పుడు ఈ కేసు ప్రొసీడింగ్స్ కూడా మీరు ఫాలో అయితే చంద్రచూడ్ మన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు క్లియర్గా అడిగారు పోస్ట్ మార్టం ఎందుకు ఇంత ఇట్లా హ్యాపీజార్డ్గా చేశారు, సగం సగంగా అంత ఇదిగా చేశారు, అంత మంచిగా టెక్నికాలిటీస్ కానీ ఇది కానీ ఫాలో అవ్వలేదు. అండ్ ఎఫ్ఐఆర్లో జాప్యం ఎందుకైంది, ఇంత లేట్గా ఎందుకైంది. అండ్ ఇంకోటి వీడియో ఎనీ పోస్ట్ మార్టం ఇఫ్ ఇట్స్ ఎస్పెషల్లీ ఇన్ సచ్ క్రైమ్స్ అవి రికార్డ్ చేస్తారు అది పోస్ట్ మార్టం. ఎందుకంటే అసలు ఏం జరిగినా ఇంజరీస్ ఎక్కడైనా ఏంటి ఎక్కడెక్కడ ఏంటి అవన్నీ క్లియర్గా ఆ పోస్ట్ మార్టం దాంట్లో రికార్డ్ చేస్తారు. సో అక్కడ కూడా రికార్డ్ చేయకుండా ఉండడానికి ప్రయత్నించారని కూడా తెలుసు. ఏమో మరి, బట్ నేను ప్రొసీడింగ్స్ చూసినప్పుడు చంద్రచూడ్ సింగ్ గారు క్లియర్గా ఒకటి అడిగారు చీఫ్ జస్టిస్, రికార్డ్ చేయకుండా ఉంటే అక్కడ ఉన్న కొలీగ్స్ అందరూ ప్రెజర్ పెడితే అప్పుడు రికార్డ్ చేస్తారు. అప్పుడు చేశారు అంటే రికార్డ్ యాక్చువల్ చేయాలి కంపల్సరీ. సచ్ ఏ అన్యాచురల్ డెత్ హ్యాస్ హ్యాపెండ్ ఎనీ పోస్ట్ మార్టం హ్యాస్ టు బి రికార్డెడ్ ఓన్లీ ఫర్ ద వ్యూయింగ్ ఆఫ్ ద కోర్ట్ అంతే. మళ్ళీ అందరు పబ్లిక్లో పెడతాను కాదు, అది ఓన్లీ కోర్టు జడ్జి కోసమే. అది జడ్జి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ టీమ్ వాళ్ళు చూడటానికి, అది ఓన్లీ ఫర్ ద అథారిటీస్ టు వాచ్ అది. బట్ అది రికార్డింగ్ చేశారు, అది వీడియో చూస్తున్నారు చంద్రచూడ్ సింగ్ గారు. చూస్తున్నప్పుడు అక్కడ ఒక పోలీస్ ఆఫీషియల్ కూడా ఆ రికార్డింగ్లో వీడియో రికార్డింగ్లో ఫుటేజ్లో కనబడ్డారంట. అది కూడా అడిగారు. అక్కడ పోస్ట్ మార్టం అవుతుంటే పోలీస్ అతను యూనిఫామ్లో ఉన్న పోలీస్ అతను అక్కడెందుకు తిరుగుతున్నాడు, అక్కడ ఓన్లీ మెడికల్ ప్రాక్టీషనర్స్ వాళ్ళు కదా చేస్తుంది, వాళ్ళే ఉండాలి, అసలు వీనెందుకు తిరుగుతున్నాడు అని చెప్పి అది కూడా కోల్కతా పోలీస్ని ఆ గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్ అడగడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ని ఇప్పుడు కపిల్ సిబాల్ గారు రిప్రజెంట్ చేస్తున్నారు అక్కడ సుప్రీంకోర్టు. సో వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఇవాళ రోజు. సో ఇలాంటి చాలా మిస్టేక్స్, చాలా ఆల్టరేషన్స్, చాలా ఒక కుకప్ స్టోరీస్ లాగా అంత కుకప్ ఇన్వెస్టిగేషన్ అయింది అక్కడంతా. సో చాలా డెఫిసిట్స్ ఉన్నాయి ఆ ఇన్వెస్టిగేషన్లో. సో దాని మీదే సుప్రీంకోర్టు ఇవాళ రోజు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ని గట్టిగా నిలదీసింది. సో దాని మీద రిపోర్ట్ సబ్మిట్ చేయమని అడుగుతుంది. అండ్ దాని పరంగా ప్రెషర్ కూడా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే సందీప్ ఘోష్ అని చెప్పి ఎవరైతే ఈ ఆర్జీ ఖార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నాడో ఆయన మీద ఆల్రెడీ ఇదివరకే చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా కరప్షన్ ఎలిగేషన్స్, ఫండ్స్ మిస్యూజ్ ఎలిగేషన్స్ కాలేజ్కి సంబంధించి ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా చాలా అంటే అతని ఎక్స్ కొలీగ్సే చాలామంది అథారిటీస్కి, పైన గవర్నమెంట్ అథారిటీస్కి, వీళ్ళకి అందరికీ కంప్లైంట్స్ ఇచ్చారు. ఆ కంప్లైంట్స్ అవి కూడా ఇప్పుడు అవన్నీ కూడా సిబిఐ దర్యాప్తులు ఉంది కాబట్టి సిబిఐ ఇప్పుడు ఒక విధంగా ఈ మర్డర్ కేసుతో పాటు అలిగేషన్స్ మీద కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో సిబిఐ ఇప్పుడు ఆ కంప్లైంట్స్ ఇదివరకు ఈయన మీద ఏ కంప్లైంట్స్ ఇచ్చారో వీళ్ళ కొలీగ్స్ కానీ ఇదివరకు ఇంతో పనిచేసిన వాళ్ళు కానీ వేరే స్టూడెంట్స్ కానీ ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చారో ఆ కంప్లైంట్స్ అంతా కూడా ఒక సెట్ కూడా అంతా రిట్రీవ్ చేశారు, తీసుకున్నారు అంతా అసలు ఏమేమి ఉన్నాయి ఈయన మీద అలిగేషన్స్ అని. ఈయన అలిగేషన్స్ చూస్తే మనం షాక్ అవుతాం. ఈయన ఆఖరికి మెడికల్ కాలేజ్ ఉన్న అనాథ శవాలను కూడా అమ్ముకున్నాడంట. బయట కాలేజ్కి దానికి దీనికి డిసెక్షన్కి దానికి పంపిస్తారు కదా, సో అవి అలాంటివి చేశాడంట. ఇంకోటి జనరలీ ఏమైనా బాడీస్ వచ్చినప్పుడు ఆ లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి, చేసిన తర్వాత దాని పోస్ట్ మార్టం అవ్వాలి. ఆ బాడీస్వి పోస్ట్ మార్టం అయిన తర్వాత ఈ మెడికల్ కాలేజ్లో వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇలా ఎక్స్పెరిమెంట్స్కి దానికి డిసెక్షన్ సెక్షన్స్ అవి ఉంటాయి వాళ్ళకి, ఎక్స్పెరిమెంట్స్ ఫర్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్. అప్పుడు కానీ అవి ఉపయోగించుకోవడానికి లేదు. అలాంటిది పోస్ట్ మార్టం కాకుండా పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా కూడా చాలా బాడీస్ని అట్లా మెడికల్ కాలేజ్లో ఉపయోగించేశాడంట డిసెక్షన్ క్లాసెస్కి దానికి. సో అసలు ఒక్క రూల్ ఫాలో కాలేదంట, ఇష్టం వచ్చినట్టుగా
డబ్బులు కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి ఆయన మీద, యాక్చువల్ డబ్బులు జనరల్ అంటే అంటే ఇలాంటి ఏమంటే డౌట్ ఉన్నటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు, మర్డర్ జరిగినప్పుడు, సో ఎఫ్ఐఆర్ నమోదు కాకుండానే పోస్ట్ మార్టం చేయొచ్చు అంటారా, లేదంటే కంపల్సరీ పోస్ట్ మార్టం చేయాలంటే అసలు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా అసలు మీరు పోస్ట్ మార్టం కదా బాడీని ముట్టుకోవడం కూడా లేదు అసలు. ఓకే, మీకు ముఖ్యంగా అన్యాచురల్ డెత్ ఒక అనుమానాస్పద మర్డర్ అయినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఎవరైనా కానీ, నేను అథారిటీస్ ఎక్కడ ఏ సమక్షంలో అయినా కూడా, ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా సరే ఫస్ట్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. విత్ పోలీస్ పర్మిషన్ ఓన్లీ యూ హ్యావ్ టు డూ ఎనీథింగ్. అండ్ పోస్ట్ మార్టం అనేది కంపల్సరీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత చేసుకోవాల్సిన పని అది. విత్ పోలీస్ పర్మిషన్ ఓన్లీ యూ కెన్ కండక్ట్ ఏ పోస్ట్ మార్టం. వితౌట్ ఎనీ సచ్ పర్మిషన్స్ అసలు మీరు ముట్టుకోవడానికి లేదు బాడీని. కానీ ఇలా అలాంటివి కూడా ఇదివరకు చాలా ఉల్లంఘించాడు అంటే ఈయన మీద ఆల్రెడీ అలాంటి అలిగేషన్స్ ఉన్నాయి సందీప్ ఘోష్ మీద. సో అలాంటి వ్యక్తి కాలేజ్లోని వాళ్ళ రోజు ఇంత పెద్ద గ్యాంగ్ రేపో లేకపోతే రేపో ఏదో కానీ మొత్తానికైతే అది ఇంకా గ్యాంగ్ రేపా మామూలు రేప్ అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇలాంటి రేప్ కమ్ మర్డర్ అయింది. సో ఇప్పుడు అతన్ని కూడా అందుకునే ఇవాళ రోజు సందీప్ ఘోష్ని, అసలైన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ని, వాళ్ళతో పాటు ఇంకా 2-3 కొలీగ్స్ ఉన్నారంట, ఇంకో 4. సో వీళ్ళందరినీ కూడా లై డిటెక్టింగ్ టెస్ట్ చేస్తున్నారు ఇవాళ. వీళ్ళందరూ అనుమానితులు అనమాట. సో అది ముఖ్యంగా సందీప్ ఘోష్ అండ్ సంజయ్ రాయ్ మీద అయితే చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో వాట్సాప్ కాన్వర్సేషన్స్, ఇంకా వేరే కాన్వర్సేషన్స్ కూడా అయినాయని చెప్పి కూడా అంటున్నారు. అంటే ఇంకా తెలియాల్సింది చూస్తే అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు సో ఇన్సిడెంట్ జరిగిన వెంటనే సరిగా అంటే ఇన్వెస్టిగేషన్ సరిగా చేయలేదు, ఆధారాల సేకరణ కూడా సరిగా చేయలేదని తెలుస్తుంది. సో ఇలాంటి సందర్భాల్లో కొంతమేర లేట్ అయినా కూడా సిబిఐకి ఇచ్చిన ద్వారా సో సిబిఐకి ఎలాంటి ఏమంటారు ఛాలెంజెస్ ఫేస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? మంచి క్వశ్చన్ అడిగారండి. ముఖ్యంగా దట్స్ వాట్ ఐమ్ టెలింగ్. ఇలాంటి ఎప్పుడైనా సరే ఎనీ క్రిమినల్ కేసులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ టైమ్ ఈజ్ ఎసెన్స్. సో ఇమీడియట్గా ఎంత ఫాస్ట్గా ఈ సైంటిఫిక్ ఎక్స్పర్టీస్తో ఈ ఫోరెన్సిక్స్ కానీ డిఎన్ఏ కానీ మెడికల్ టెస్ట్లు కానీ ఇవన్నీ ఎంత ఫాస్ట్గా మనం విత్ ఇన్ టైం లిమిట్ 24 hours లోపల చేస్తే అంత ఫాస్ట్గా మనకి ఎక్కువ ఎవిడెన్సెస్ కరెక్ట్గా అక్యురేట్ ఎవిడెన్సెస్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సిబిఐ కూడా సుప్రీంకోర్టుకి మొన్న చెప్పింది అదే, మాకు వీళ్ళు 4-5 రోజుల తర్వాత ఎప్పుడో అప్పగిచ్చారు కేసు, అప్పటికే వీళ్ళు మొత్తం క్రైమ్ సీన్ అంతా కంటామినేట్ చేస్తారు ఈ పోలీస్ వాళ్ళు, మొత్తం అంతా దాన్ని ఆల్టరేట్ చేస్తారు అంతా. సో మొత్తం అంతా క్రైమ్ సీన్ అంతా కుకప్ అయిపోయింది కాబట్టి మాకు అంత క్లియర్గా తెలియట్లేదు. సో దానివల్లే అప్పటికి మేము ఈ సీసీ కెమెరాస్ ద్వారా దీని ద్వారా అక్కడున్న ఇప్పుడు ఆ టైంలో ఎవరు ఎంటర్ అవుతున్నారు, ఇది కాన్ఫరెన్స్ రూమ్లో అయింది. పలానా ఇన్సిడెంట్ కాలేజ్లో కాన్ఫరెన్స్ రూమ్ లోపల అయింది. సో నైట్ 1 o'clock సంజయ్ రాయ్ అనే అతను ఎంటర్ అయినట్టు తెలుస్తుంది. దానికంటే ముందు ఈ అమ్మాయి షీ వాజ్ ఆన్ ఏ షిఫ్ట్. యాక్చువల్లీ ఈమె ఎవరు పీజీ ఇంటర్న్, పీజీ చదువుతూ అక్కడ జూనియర్ డాక్టర్ కింద కూడా చేస్తుంది. అండ్ పాపం వీళ్ళకి జూనియర్ డాక్టర్స్కి ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళకి ఉంటే షిఫ్ట్స్ ఒకేసారి 36 hours అట్లా పెద్ద స్ట్రెచెస్ ఉంటాయి, చాలా పెద్ద స్ట్రెచ్లు ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే 36 hours కంటిన్యూస్ షిఫ్ట్లు ఉంటాయి, అట్లా ఉంటాయి అనమాట. సో ఈ అమ్మాయికి కూడా అలాంటి షిఫ్ట్ ఏదో ఉంది. సో నైట్ షిఫ్ట్ కాబట్టి ఆ రోజు అక్కడ ఉంది. తన 2-3 వేరే కొలీగ్స్తో ఆ రోజు డిన్నర్ చేసి అదే కాన్ఫరెన్స్ రూమ్లో ఇది నీరజ్ చోప్రాది అప్పుడే ఇది ఒలింపిక్ త్రో, జావలిన్ త్రో ఇవన్నీ అవుతున్నాయి అప్పుడే ఒలింపిక్స్. సో ఆ టైంలో అవి వీడియో చూస్తుందంట ఆమె. వీళ్ళందరూ కలిసి చూసారంట, వీడియో చూసారు, దే వర్ హ్యావింగ్ సమ్ ఫన్. అది అయిపోయిన తర్వాత వాళ్ళ కొలీగ్స్ వెళ్ళిపోయారంట, కానీ ఈ అమ్మాయి బయటికి రావడం చూడలేదంట. దాని తర్వాత ఈ 1 o'clock ఆ టైంకి ఇది సంజయ్ రాయ్ అనేటతను లోపలికి వెళ్ళడం చూసారు. ఇవన్నీ సీసీ కెమెరాస్ చూడటం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంకో ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఏంటంటే అక్కడ సంజయ్ రాయ్ అనేతను బ్లూటూత్ పట్టుకుని వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు బ్లూటూత్ లేదు మళ్ళీ. ఆమె ఎక్కడైతే చనిపోయిందో అక్కడ ఆ బ్లూటూత్ కూడా దొరికింది, బ్లూటూత్ డివైస్ కూడా దొరికింది, ఆయన ఇయర్ ఫోన్స్. సో అదొకటి. సో ప్లస్ సెల్ ఫోన్ సిగ్నల్స్ కానీ అది కానీ ఇంకా ఆ టైంలో ఎవరో దగ్గరలో ఉన్నారు ఆమె దగ్గరలో, ఆ సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా కానీ ఇలాంటి రకరకాలవన్నీ చూసి ఇక ఇప్పుడున్న టెక్నాలజీని దాన్ని ఉపయోగించుకొని సిబిఐ కాస్త ఈ మరొకైనా వీళ్ళందరూ అనుమానితులు బయట పట్టుకోగలిగింది. మామూలుగా అయితే అసలు అంటే వీళ్ళని సాలిఫై వీళ్ళే మెయిన్ అక్యూజ్ నెంబర్ 1 అక్యూజ్ నెంబర్ 2 అని చెప్పి కొద్దిగా పెట్టగలుగుతుంది. సో దాని పరంగా వెళ్తుంది. But still, it's a huge challenge for CBI to prove that these people are the real convicts. ఎందుకంటే అక్యూజ్ని చెప్పిన దాన్ని బట్టి చూస్తే అక్కడ ఇంతమంది లోపలికి వెళ్ళి రావడం జరిగింది కాబట్టి సో చాలా మందికి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ కానివ్వండి, సో వాళ్ళకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. సో అలాంటి టైంలో సో ఫోరెన్సిక్ అనేవాళ్ళు స్టార్టింగ్లోనే ప్రాథమిక దశలోనే వస్తే చాలా మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుందంట 100%. ఎందుకంటే అదే నేను చెప్పే కదా, టైమ్ ఈజ్ ఎసెన్స్. వాళ్ళు ఎంత ఫస్టే ఇవన్నీ డిఎన్ఏ టెస్ట్లు. ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ అంటే నాట్ జస్ట్ యువర్ ఎనీథింగ్, మీ హెయిర్ కానీ మీ బ్లడ్ శాంపుల్ కానీ అక్కడ ఏమైనా తగిలిన లాస్ట్కి మీ స్కిన్ కూడా దాని మీద కొంతసేపు ఇప్పుడు మన ఇద్దరం ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నామండి. ఈవెన్ కొంతసేపటికి మీ డిఎన్ఏ నా డిఎన్ఏ మీ దగ్గర ఉంటుంది.
ఇఫ్ యూ గివ్ షేక్ హ్యాండ్ ఆల్సో డిఎన్ఏ అంటే అది ఈవెన్ స్కిన్ టచ్ కూడా డిఎన్ఏ ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి, కానీ దానికి ఒక టైం బౌండ్ ఉంటుంది, కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ కనబడవు అవి. సో ఇలాంటివి ఉంటాయి. సో వితిన్ 24 hours లోపల ఏదైనా సరే పక్కా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్తో ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తే క్లియర్గా బాగా తెలుస్తుంది. బిఎన్ఎస్ఎస్ లో కొత్తగా వచ్చిన దాంట్లో ఫోరెన్సిక్ టీమ్స్ అనేది కంపల్సరీ అని మెన్షన్ చేశారు. అవును ఉంది యాక్చువల్లీ ఇంకా దాంట్లో టు బి ఫ్రాంక్ దాని మీద ఇంకా ఒక సపరేట్ పెట్టాలి, ఇంకా క్లియర్ గైడ్ లైన్స్ ఇవ్వాలి ఫోరెన్సిక్స్ మీద. యాక్చువల్లీ మొన్న ఇప్పుడు లోకల్ కోర్టు మొన్ననే ఈ కోల్కతా లోకల్ కోర్టు కూడా ఇదే కేసు పరంలోనే ఈ ఫోరెన్సిక్స్ ఎక్స్పర్ట్స్ కానీ అది కానీ పక్కగా పెట్టాలి స్టేట్ గవర్నమెంట్స్ అన్ని. సో అవి పెడితేనే బాగా అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ బిఎన్ఎస్లో కూడా అది ఇంకా క్లియర్గా వాటి గైడ్ లైన్స్ ఇవ్వాలి, ఇస్తే ఇంకా బాగుంటుంది, ఎలాబరేట్ చేయాలి ఆ గైడ్ లైన్స్ అని చెప్పారు. సో ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ బూమ్లో మనం టెక్నాలజీని ఉపయోగించకపోతే ఈ క్రైమ్స్ని సాల్వ్ చేయడం చాలా కష్టం. సో ముఖ్యంగా నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు ఒక క్రైమ్ అయిందండి, ఫస్ట్ మీరు చేసేది అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో మీరు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, లేదా వాళ్ళు వచ్చి దే విల్ టేక్ కేర్ ఆఫ్ దే విల్ ఫైల్ ద ఎఫ్ఐఆర్ అండ్ వాళ్ళు ఇక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ తీసుకుంటారు. కానీ లోకల్ పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళకి అసలు అంత ఫోరెన్సిక్ ఎడ్యుకేషన్ కానీ అదేమి ఉండదు ఆ పోలీస్ వాళ్ళకి. సో ఒక రేపు సీన్ని అతనే తెలియకుండానే వాళ్ళు వెళ్ళి కంటామినేట్ చేసేస్తారు. ఫస్ట్ థింగ్ అదే అవుతుంది ఇక్కడ ప్రాబ్లం. వాళ్ళు వెళ్ళి దాన్ని కంటామినేట్ చేసేస్తారు. ఆ గ్లౌజులు వేసుకోరు, ఏం వేసుకోరు, వెళ్ళి అన్ని ముట్టేస్తారు, అది చూస్తారు, ఏమైందని చూస్తారు, అది చేసుకొని వస్తారు. అదే తప్పు. అలాంటి బేసిక్స్ కూడా తెలియని పోలీస్ వ్యవస్థ కూడా ఉంది మన దగ్గర. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వీళ్ళు వెళ్ళి కంటామినేట్ చేయకూడదు. వీళ్ళు వెళ్తూ అలాంటి క్రైమ్ సీన్స్కి వీళ్ళు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ని వాళ్ళని తీసుకెళ్ళాలి. అండ్ వాళ్ళే జాగ్రత్తగా, వీళ్ళు కూడా అసలు లోపలికి ఎంటర్ అవ్వకూడదు, వాళ్ళే వెళ్ళి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళన్ని కావాల్సిన శాంపుల్స్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత దెన్ దే కెన్ గెట్ ఇన్ టు ద క్రైమ్ సీన్ అన్నట్టుగా కొన్ని పక్కా గైడ్ లైన్స్ వీళ్ళు ఫాలో అయితే ప్రొసీజర్స్, అది చాలా మటుకు మంచిగా అక్యురసీ వస్తుంది. అందులో ఎవిడెన్సెస్ పట్టుకోవచ్చు. ఈ కేసులో ఇప్పటికే 6 పాలిగ్రాఫ్ టెస్ట్లకు అనుమతి ఇచ్చారు. సో జనరల్గా పాలిగ్రాఫ్ టెస్టులకు అనుమతి ఇచ్చినప్పుడు సో నిజంగా అక్యురేట్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఏ ఉద్దేశంతో ఇస్తుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే నథింగ్ బట్ లై డిటెక్టర్ టెస్ట్ అండి. దాన్ని పాలిగ్రాఫ్ టెస్ట్ అని అంటారు. మన దేశంలో ఇండియాలో పాలిగ్రాఫ్ టెస్ట్ కన్ఫెషన్స్ ఆర్ నాట్ వ్యాలిడ్. అంటే మీరు పాలిగ్రాఫ్ టెస్ట్లో మీరు ఒక క్రైమ్ చేశాను ఒప్పుకున్నా అది నిలబడదు, అది నాట్ యాక్సెప్ట్. ఆ కన్ఫెషన్స్ని అడ్మిట్ చేయదు కోర్టు. సో కానీ మీరు ఇప్పుడు నెక్స్ట్ అడగచ్చు, మరి అలాంటప్పుడు ఇంకా దేనికి మనం చేసేందుకు లాభం అని. అది ఎందుకు చేస్తారంటే సో దట్ ఆ లై డిటెక్టింగ్ టెస్ట్లో ఇతను వేరేవేమైనా చెప్తాడేమో అని. అసలు యాక్చువల్లీ పాలిగ్రాఫ్ టెస్ట్ ఒకటి, ఈ నార్కోటిక్ అనాలిసిస్ టెస్ట్ ఒకటి, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే అనాలిసిస్ టెస్ట్ ఏమో దే గివెన్ ఇంజెక్షన్, ఆయన కొద్దిగా మత్తుమంది ఇస్తారు, కొద్దిగా దాని ప్రకారం ఆయన క్వశ్చన్స్ అడుగుతారు, హీల్ బీ ఇన్ ఏ ఇంటాక్సికేటెడ్ స్టేజ్ అండ్ అందులో కొన్ని చెప్తూ ఉంటారు అనమాట. అదొకటి. దానికి కూడా పర్మిషన్ కావాలి, విత్ ద పర్మిషన్ ఆఫ్ ది అక్యూజ్డ్. పర్మిషన్ అంటే కోర్టు పర్మిషన్ కాదు, ఫస్ట్ ఎవరికైతే మీరు ఇవ్వబోతున్నారో అతను మీకు కన్సెంట్ ఇవ్వాలి, అప్పుడే మీరు చేయగలుగుతారు ఈ టెస్టులు రెండు. లై డిటెక్టర్ టెస్ట్ కూడా అంతే. అక్యూజ్ని ఎవరైతే మీరు ఇంట్రోగేట్ చేయబోతున్నారో అతని పర్మిషన్, అతని కన్సెంట్ తీసుకోవాలి, రిటర్న్ అఫిడవిట్. అతను ఒప్పుకున్న తర్వాతే దాని ప్రకారం కోర్టు పర్మిషన్, మళ్ళీ తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేయాలి. అప్పుడు కోర్టు పర్మిషన్ ఇస్తే అప్పుడు చేస్తారు ఈ టెస్ట్. సో ఇంత చేసిన తర్వాత కూడా వాటికి కన్ఫెషన్స్కి ఏమైనా వ్యాలిడిటీ ఉందా అంటే లేదు, దే ఆర్ నాట్ అడ్మిసిబుల్. కానీ ఎందుకు చేస్తున్నారంటే అదే వస్తున్నాయి ఇప్పుడు క్వశ్చన్. కానీ ఎందుకు చేయొచ్చు అంటే ఇట్లా చేసినప్పుడు వాళ్ళు ఏమైనా వేరే ఎవిడెన్సెస్ ఏమైనా ఇస్తారేమో. ఇప్పుడు జనరల్లీ లై డిటెక్టివ్ టెస్ట్లో ఏంటంటే మీరు మిమ్మల్ని అవన్నీ కనెక్ట్ చేసి ఎక్విప్మెంట్ ఉంటుంది, కనెక్ట్ చేసి దాని ప్రకారం లై డిటెక్టింగ్ చేస్తారనమాట. క్వశ్చన్స్ అడుగుతుంటారు వీళ్ళు. ఆ టైంలో పలానా క్వశ్చన్లో మీ హార్ట్ బీట్ కానీ లేకపోతే బీపీ రేజ్ అవ్వడం కానీ ఇలాంటివి ఎక్కువ అవుతున్నప్పుడు, అండ్ ఈవెన్ స్కిన్కి కూడా ఏదో ఉంటుంది సంథింగ్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అంత టెక్నికాలిటీస్, బట్ అందులో కూడా ఏవో ఉంటాయి. సో ఇలాంటివి ఏవో ఉంటాయి కొన్ని పారామీటర్స్, అవన్నీ రీచ్ అయితే మీరు అబద్ధం చెప్తున్నట్టు అనమాట. సో అప్పుడు సిస్టమ్ అబద్ధం చెప్పినట్టుగా అది ఇతను పలానా ఈ క్వశ్చన్కి ఇట్లా తడబటాయిస్తున్నాడు, ఇక్కడ అబద్ధం చెప్తున్నాడు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కానీ వాటి యాక్యురసీ మీద వేరే చాలా సర్వేస్, అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు, అమెరికన్ సర్వే ఫోరెన్సిక్స్, అమెరికన్ లై డిటెక్టింగ్ అసోసియేషన్ అని చెప్పి ఒకటి ఉంది. వాళ్ళందరూ ఇదివరకు ఇచ్చిన సర్వీస్ ప్రకారం ఏంటంటే యాక్యురసీ కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది, అంత కరెక్ట్గా లై డిటెక్టివ్ టెస్ట్లో అన్ని నిజాలు రావు అన్నట్టు కూడా వాళ్ళు ఇచ్చారు సర్వే. సో అంత యాక్యురసీ రేట్ లేదు అన్నట్టుగా. బట్ అట్ ద సేమ్ టైం యాక్యురసీ కూడా అట్ ద సేమ్ టైం మళ్ళీ అట్లనే వాళ్ళే మళ్ళీ సింగిల్గా ఒక క్వశ్చన్ మీద మల్టిపుల్ క్వశ్చన్స్ కాకుండా, అంటే మల్టిపుల్ టాపిక్స్ కాకుండా ఒకటే టాపిక్ మీద దాని పరంగా అడిగితే అందులో యాక్యురసీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మళ్ళీ వాళ్ళే ఇంకో రిపోర్ట్ ఇచ్చారు అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు, ఈ లై డిటెక్టర్ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు. సో ఇట్లా భిన్నంగా ఉన్నాయి. సో ఇది యాక్యురసీ ఎంతవరకు పని చేస్తుందో ఏంటనేది కాకపోయినా అట్లీస్ట్ ఆ టెస్ట్ వల్ల ఆయన నుంచే లీడ్స్ వస్తాయేమో అని. ఇప్పుడు ఆయన ఇచ్చే కన్ఫెషన్ అందులో పనికిరాదు యాక్చువల్లీ, లై డిటెక్టర్ టెస్ట్లో కానీ నార్కో అనాలిసిస్ దాంట్లో కానీ.
కానీ ఇలాంటి టెస్ట్లు మళ్ళీ వాళ్ళ పర్మిషన్స్ తీసుకోవాలి, వాళ్ళ కన్సెంట్ ఉంటేనే చేయగలుగుతాం. అది కూడా విత్ కన్సెంట్ తీసుకొని మళ్ళీ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి, అప్పుడు కోర్టు ఓకే అంటే మనం చేయగలుగుతాం. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటో లాగా తీసుకుంది కాబట్టి సో నార్మల్గా దీనికి స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి అలాంటిది అవసరం ఏం లేదంటారా? అవసరం ఏం లేదు కదా. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఎనీవే సుప్రీంకోర్టు తీసుకుంది కాబట్టి ఓకే, ఈ కేసు పరంగా వరకైతే ఓకే. ఇప్పుడు ఇంత పెద్ద హల్లా మచాయించింది అండ్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అంతా ఒక పెద్ద నెక్స్ట్ నిర్భయ అలాగే ఇది ఇప్పుడు అభయ అంటున్నారు. ఇలా ఏదో వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు డైరెక్ట్గా కాంగ్రెస్ కింద తీసుకొని చేస్తుంది. బట్ అన్ని కేసులు రోజుకి ఇప్పుడు ఇవాళ 2 days బ్యాక్ నిన్న ఇప్పుడు ఒరిస్సాలో ఇంకోటి అయింది, ఇంకో చోట అట్లా ఎక్కడో చోట అయితేనే ఉన్నాయి. ఒక మైనర్ని రేప్ చేశారు, గ్యాంగ్ రేప్ చేశారు, మరి అట్లా అయితేనే ఉన్నాయి ఎక్కడో చోట. మరి వాటన్నిటి సంగతికి మరి ఏంటి, మరి అన్నిటి మరి సుప్రీంకోర్టు తీసుకోవాలి కదా, అట్లా కాదు కదా. ఓన్లీ అన్ని సుప్రీంకోర్టు తీసుకోవాలంటే కష్టం. ఆల్రెడీ సుప్రీంకోర్టు హ్యాస్ సో మచ్ బర్డెన్. మీరు ఒక స్పెషల్ కోర్ట్స్ని పెట్టాలి వీటి కోసము. అండ్ ఆల్రెడీ నిర్భయ యాక్ట్ అనేది ఒకటి 2013లో వచ్చిన తర్వాత కొన్ని మార్చారు. ఈ పనిష్మెంట్స్ని కొద్దిగా సివియర్గా చేయడము, గ్యాంగ్ రేప్ కమ్ డెత్ లేకపోతే రేప్ కమ్ డెత్ ఇలాంటి వాటికి 20 years శిక్షా స్మృతి పెట్టి 20 years లేదంటే లైఫ్ లాంగ్ అతను ఉన్నంతకాలం లైఫ్ ఇంప్రిజన్మెంట్ పెట్టారు. మరి ఈ సివియారిటీ బట్టి కేసుని బట్టి డెత్ సెంటెన్సెస్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నిర్భయ కేసులో అదే అయింది. సో అట్లా పెట్టారు కొన్ని. బట్ అవి ఇవాళ రోజు అవన్నీ పెట్టారు కానీ అది ఫాస్ట్ అప్ అవ్వట్లేదు. దానికోసం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అయితే కంపల్సరీ కావాలి. అసలు నన్ను అడిగితే టు బీ ఫ్రాంక్, ఈ రేప్ అనేది ఒక సపరేట్ స్టాట్యూట్ కింద ఒక సపరేట్ అథారిటీ బాడీ పెట్టి, రేప్ కేసెస్కి సపరేట్ స్టాట్యూట్ ఒకటి పెట్టేసి సపరేట్ అథారిటేటివ్ బాడీ పెట్టి స్పెషల్లీ ఒక ట్రిబ్యునల్ లాగా పెట్టి స్పెషల్ కోర్ట్స్, నాట్ ఓన్లీ ఫాస్ట్ ట్రాకింగ్, స్పెషల్ కోర్ట్స్ ఫర్ సపరేట్ ట్రిబ్యునల్ ఫర్ రేప్ కేసెస్ పెడితే ఐ థింక్ దట్ విల్ బి మోర్ యూస్ఫుల్ అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ జస్ట్ ఇప్పుడు మీరు నిర్భయ కానీ నిర్భయ కేసు అప్పుడు డాక్యుమెంటరీ అయింది, అది అయిన తర్వాత ఆ నిందితుల్ని వాళ్ళు డాక్యుమెంటరీ తీశారు. అది ఇండియాలో బ్యాన్ అయింది, బట్ స్టిల్ యూ కెన్ సీ సమ్ బిట్స్ అండ్ పీసెస్ ఇన్ యూట్యూబ్ అండ్ ఆల్, అక్కడ దొరుకుతుంది. అందులో వాళ్ళు నిందితుల్ని అడిగారు, అసలు నువ్వు ఇలా చేసావు కదా, నీకు ఏమైనా బాధ ఉందా, పశ్చాత్తాపం ఉందా అని అడిగితే నాకేం లేదు, ఆ అమ్మాయి అసలు అర్ధరాత్రి ఇప్పుడు అలా తిరగడం ఏంటి, ఆ అమ్మాయి అలా తిరిగింది కాబట్టి నాకు కోపం వచ్చి ఆమెకు బుద్ధి చెప్పాలని ఇలా చేశారని చెప్పి ఆ టైప్లో మాట్లాడాడు. అంటే వాళ్ళ లోపల ఇంత కూడా పశ్చాత్తాపం అనేది లేదు. అంటే వాడు ఒక సమాజంలో తిరగడానికి పనికిరాని ఒక మృగం లాంటి వాడు. వాడికంటే మృగాలు బెటర్ ఇంకా టు బి ఫ్రాంక్. వాటికైనా కొద్దిగా ఎథిక్స్ ఉంటాయి. వీడు అసలు మనిషి అయ్యి ఉండి వీడికి అది కూడా లేదు. అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మరణ శిక్షలు కూడా మన దగ్గర ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు దానికే వస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు వీడు కూడా అంతే, సంజయ్ రాయ్ని కూడా ఇప్పుడు ఈ సిబిఐ వాళ్ళు ఇప్పుడు ఇంట్రోగేట్ చేశారు కదా, వాళ్ళ లోపల ఇంత కూడా రిగ్రెట్ లేదంట, వాళ్ళ పశ్చాత్తాపం ఇంత కూడా కనబడలేదంట. అవును చేశాను ఇప్పుడు ఏం చంపేస్తారన్నాను, చంపేయండి అన్నట్టుగా మాట్లాడుతున్నాడంట, డెత్ సెంటెన్స్ చేస్తారు అంతే కదా అన్నట్టు. అంటే వీళ్ళందరూ ఏంటంటే నాకు ఉరి శిక్ష చేసినా ఏముందో 1 నిమిషం 5 నిమిషాలు ఇట్లా వేసేస్తారు, తెలియకుండా నొప్పి తెలియకుండా చచ్చిపోతా అంతే కదా అన్నట్టుగా ఉన్నారు. అండ్ వాళ్ళ అంటే ఇతనిది సైకోనాలిసిస్ కూడా చేశారు సిబిఐ ఒక వాళ్ళకి సైకోనాలిసిస్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది, అది కూడా చేశారంట. ఇతన్ని చేస్తే ఇతను హీ వాచెస్ లాట్ ఆఫ్ వాయిలెంట్ పార్న్ అంట, పోర్నోగ్రఫీ కూడా దీనికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఇతను ఇట్లా మృగం కింద మారడానికి అన్నట్టుగా చెప్తున్నారు. అదేంటంటే అంటే పోర్నోగ్రఫీ అంటే మామూలు పార్న్ కాదు, ఇతను చూసేంత వైలెంట్ పార్న్ అంట, అంటే సమ్ BDSM టైప్ ఇవన్నీ ఉంటాయి కదా, ఐ డోంట్ నో కొద్దిగా ఉంటాయి చాలా వైలెంట్ అవన్నీ. సో అలాంటివి చూస్తున్నాడంటే ఇతను. సో అలాంటివి చూసి సిబిఐ కూడా షాక్ అయ్యారండి, ఏంటి ఇతను వీడియోస్ ఇలా అంత భయంకరంగా చూస్తాడు ఇలాంటివని. అలా వైలెంట్ పాన్ చూసి అతనికి ఇంకా ఇలా ఆబ్వియస్లీ ఇట్లాంటి ఇంక్లినేషన్స్ ఉంటాయి కదా, ఒక యానిమల్ ఇన్స్టింక్ట్స్ లాగా ఇలాంటివన్నీ ఉన్నాయి అతనికి. సో దానికి దే షుడ్ ఆల్సో అంటే ఇక్కడ ఏంటంటే ఒక మనిషి ఒక మృగంలాగా బిహేవ్ చేస్తున్నాడంటే అది సైకోనాలిసిస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక సైకాలజీ, ఇది ఒక సపరేట్ సైకాలజీ మీద కూడా దీని మీద కొన్ని ఇంకా రీసెర్చ్ జరగాలని నా అభిప్రాయము. అది కాకుండా పనిష్మెంట్స్ నాట్ జస్ట్ డెత్ సెంటెన్సెస్. నన్ను అడిగితే కెమికల్ క్యాస్ట్రేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది పోలాండ్లో, ఆస్ట్రేలియాలో, ఇలా కొన్ని వేరే కంట్రీస్లో. అదేంటంటే ఇట్లాంటి రేపిస్ట్లని రిపీటెడ్ సెక్షువల్ ఒఫెండర్స్కి వాళ్ళు ఏంటంటే ఒక ఇంజెక్షన్ ఇస్తారు, దట్ విల్ రెడ్యూస్ ద లిబిడో అనమాట. లిబిడో అంటే సెక్షువల్ ఇవన్నీ తగ్గించేస్తుంది, కోరికలు తగ్గించేసి ఇంకా వాడు పనికి రాకుండా అయిపోతాడు. దాన్ని కెమికల్ క్యాస్ట్రేషన్ అంటారు. అలానే సర్జికల్ క్యాస్ట్రేషన్ అంటే అతన్ని మర్మాంగాల్ని సర్జరీ ద్వారా తీసేస్తారు అనమాట, ఇంకా దేనికి పనికి రాకుండా. ఇలాంటి పనిష్మెంట్స్ పెడితే వీళ్ళలో కొద్దిగా భయం ఉంటుంది ఈ నిందితుల్లో, ఏంటంటే అమ్మో ఇది ఇంకా దేనికి పనికి రాకుండా అయిపోతున్న భయం అలాంటివి కూడా తీసుకొస్తే బెటర్ ఏమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే దీస్ థింగ్స్ హ్యావ్ టు బి రీసెర్చ్డ్ మోర్. ఇలాంటి పందాలో కూడా మనం తీసుకురావాలి. యాక్చువల్లీ ఇండియాలో అయితే కెమికల్ క్యాస్ట్రేషన్ ఇల్లీగల్, ఇంకా ఎందుకంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 21ని అది ఉల్లంఘిస్తున్నట్టు, ఒక మనిషికి రైట్ టు లివ్ని దాన్ని మనము తీసేస్తున్నాం కాబట్టి అది ఉల్లంఘన అవుతుంది. ఆర్టికల్ 21 ఉల్లంఘన అయితే కూడా కెమికల్ క్యాస్ట్రేషన్ వద్దు అన్నట్టుగా అనుకుంటారు. బట్ ఇలాంటి మనం అందరికీ పెట్టట్లేదు కదా, ఇలాంటి కఠోరమైన నిందితులు ముఖ్యంగా ఇప్పుడు ఇలాంటి కేసెస్లో, ఈ అభయ లాంటి కేసెస్లో, అంతకుముందు నిర్భయ లాంటి కేసెస్లో వాళ్ళు భయంకరమైన ఒక మానవ మృగాలుగా బిహేవ్ చేస్తున్న అలాంటి వాళ్ళకి మాత్రం అలాంటివి పెట్టచ్చు కదా. సమ్ పెక్యులర్ అండ్ సచ్ కాంప్లెక్స్ కేసెస్ యూ కెన్
పనిష్ దెమ్ విత్ సచ్ పనిష్మెంట్స్, కెమికల్ క్యాస్ట్రేషన్ కానీ ఇలాంటివి చేయొచ్చు అని నా ఉద్దేశం. సో ఇలాంటి వాటి మీద కొద్దిగా రీసెర్చ్ జరగాలి. ఇంకా ఇంకా వైడ్ రేంజ్లో రీసెర్చెస్ జరిగి ఒక సపరేట్ రేపుకి కూడా సపరేట్ స్టాట్యూట్ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ సపరేట్ ట్రిబ్యునల్ లాగా ఒకటి రేప్ కేసెస్కి సపరేట్గా పెట్టి ఈ కేసెస్ని ఫాస్ట్ అప్ చేస్తే ఈ దేశంలో కొద్దిగా రేప్ పర్సంటేజ్ తగ్గుతుంది అన్నది నా ఒపీనియన్. ఓకే, అంటే ఇలాంటి కేసెస్లో నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడల్లా వాళ్ళ స్టేట్మెంట్స్ మార్చడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అది ఎట్లా ఎఫెక్ట్ చూపించచ్చు అంటారు కేసు పైన? అంటే ఇప్పటికే ఎవరైతే మన ఘోష్ ఉన్నారు, ప్రిన్సిపల్ ఉన్నారో, ఆయన పైన ఇప్పటికే ఆరోపణలు స్టేట్మెంట్ మార్చినట్టుగా కూడా. సో ఎట్లా ఉంటుంది ఆ టైంలో, ఇలా పోలీసులు ఎట్లా వ్యవహరిస్తారు? అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఒకటండి, ఇంట్రాగేషన్లో పోలీస్ ఇంట్రాగేషన్లో వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా అవన్నీ కోర్టులో చెల్లవు. ఓకే, కోర్టులో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే క్రాస్ ఎగ్జామినేషన్ స్టేజ్ వస్తుంది ఆఫ్టర్ గోయింగ్ టు ట్రయల్. ఇప్పుడు ఈ క్రిమినల్ కేసెస్ జనరల్ ఏంటంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ అవుతుంది, దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారు, దాని తర్వాత ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కేస్ డైరీ అవన్నీ పెట్టి నెక్స్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఇవన్నీ రాసి ఛార్జ్ షీట్ ఒకసారి ఫైల్ అయిన తర్వాత అప్పుడు కోర్టుకి వెళ్తుంది. ఇంకా కోర్టులో ప్రాసిక్యూషన్ అండ్ ద ట్రయల్ స్టార్ట్స్ ఫ్రమ్ దెన్. కోర్టులో స్టార్ట్ అవుతుంది ఇంకా ప్రాసిక్యూషన్ అంతా. సో అక్కడ ఇంకా నెక్స్ట్ కమ్స్ హియరింగ్స్ అండ్ దాని తర్వాత అందులో క్రాస్ ఎగ్జామినేషన్ వస్తుంది. సో ఇంకా లాస్ట్కి ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, దాని తర్వాత జడ్జ్మెంట్ డే వస్తుంది. ఇవన్నీ దిస్ ఈస్ అ జనరల్ లేమన్ లాంగ్వేజ్ చెప్తాను, దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ ది క్రిమినల్ కేస్. సో మెయిన్ ఇప్పుడు వీళ్ళు ఎన్ని చెప్పినా, ఏమి ఇతను నిమిషానికి ఒకటి చెప్పినా, ఒకటే స్టేట్మెంట్ చెప్పినా, ఏది చెప్పినా అతను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఇవి చెప్పలేదు అంటాడు కోర్టుకి వెళ్ళి. సో ఇవన్నీ ఎక్కడంటే మనకి క్రాస్ ఎగ్జామినేషన్లో లాయర్ ఇవన్నీ రాబట్టగలగాలి, కోర్టులో ఒప్పుకోవాలి. ఇప్పుడు ఏదైనా కానీ ఇతను ఫస్ట్ ఏంటంటే కేస్ డైరీలో కానీ దాంట్లో కానీ వీళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ రాస్తారు ఏదైతే ఉంటాయో, వీళ్ళు విట్నెస్లు కానీ అవి కానీ ఇవి కానీ. సో ఆ విట్నెస్లు కూడా ఐ విట్నెస్లు కానీ ఏమైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు అని కాదు, మామూలు ఏ కేసు అయినా విట్నెస్లు కూడా ఈ స్టేట్మెంట్స్ నుంచి డివేట్ కాకూడదు. ఈ ఇచ్చిన స్టేట్మెంటే క్రాస్ ఎగ్జామినేషన్ కూడా క్లియర్గా ఉంటుంది. అందులో ఏమైనా డివియేషన్స్ ఉన్నాయి, క్రాస్ ఎగ్జామినేషన్ డివియేషన్స్ ఉన్నాయంటే తప్పకుండా అది వాళ్ళకి వ్యతిరేకం అవుతుంది. సో జనరల్లీ ఇవన్నీ మనం క్రాస్ ఎగ్జామినేషన్లోనే మనము ఆ నిందితుల నుంచి మనం చేసే క్రాస్ బట్ ఉంటుంది అది. సో లాయర్స్ మీద మంచి లాయర్స్ని పెట్టి డెఫినెట్లీ పర్టికులర్ ఈ కేసులో చూసినట్లయితే ఈ ప్రాసెస్ అంతా జరిగి ఒకవేళ నిందితులు ఒకరు కానీ ఇంతకంటే ఎక్కువ మంది ఉంటాయి, సో జనరల్గా వాళ్ళందరికీ శిక్ష పడడానికి, మొత్తం ఓవరాల్గా కేసు సాల్వ్ కావడానికి ఎంత టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి కేసెస్? అంటే ఇలాంటి కేసెస్ అంటే జనరల్లీ ఇప్పుడు చెప్పాలంటే మామూలుగా అయితే రేప్ కేసెస్కి చాలా ఏళ్ళు టైం పడుతుంది. మినిమమ్ అంటే ఎంత కాదని మినిమం 1-2 years అయితే ఈజీగా పడుతుంది. ఇప్పుడు ఇంకా ఫాస్ట్ అప్ అవుతున్నాయన్నా కూడా 1.5 year 2 years అయితే ఫాస్ట్ అన్నట్టుగా అవుతుంది, అట్లా అవుతుంది. కానీ ఇప్పుడు ఈ కేసు మాత్రం చాలా పెద్ద దేశాన్ని అంతా ఊపేసింది కాబట్టి ఇది ఫాస్ట్గా సుప్రీంకోర్టు కాగ్నిజెన్స్ తీసుకుంది కాబట్టి తొందరగానే క్లోజ్ చేయొచ్చు. కానీ నేను చెప్పేది అదే ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ మనకి ఇనిషియల్ తరో ఇన్వెస్టిగేషన్ అయితేనే పోలీసు వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ విత్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, DNA టెస్టులు కానీ మెడికల్ టెస్టులు ఇవన్నీ కరెక్ట్గా చేసి తరో ఇన్వెస్టిగేషన్ చేస్తేనే విత్ ఆల్ ద సైంటిఫిక్ ప్రూఫ్స్ అండ్ పక్కా ఎవిడెన్సెస్ ఉంటేనే కోర్టులో ఫాస్ట్గా ట్రయల్ అయిపోతుంది. లేదంటే కోర్టులో ఇక్కడ సరిగ్గా ఎవిడెన్సెస్ సరిగ్గా లేకపోతే కోర్టులో ప్రూవ్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు క్రాస్ వర్క్ వెళ్ళాలి, క్రాస్ ఎగ్జామినేషన్లో కరెక్ట్గా వీళ్ళు అదంతా క్రాస్ ఎగ్జామినేషన్లో వీళ్ళు ఏం డివైడ్ అయ్యారో అది అందులో ఆన్సర్స్ ఎలా చెప్తున్నారు దాన్ని బట్టి మొత్తం అంతా ఉంటుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎనీవేస్ వీళ్ళ కేసులో ఇప్పుడు ఈ అక్యూజ్డ్ తరపున ఎవరు ఏ లాయర్ నుంచుందా డిఫెన్స్ కింద నుంచుందామని ఎవరు ఒప్పుకోవట్లేదు. సో లాస్ట్కి గవర్నమెంటే అంటే ఎంతటి ఒకరిని అపాయింట్ చేస్తారు, లీగల్ ఎయిడ్ సర్వీసెస్ ద్వారా గవర్నమెంట్ ద్వారా ఒకరిని పెట్టారు. కానీ వాళ్ళు కూడా పెద్ద ఇందులో పెద్ద ఏమి ఉండవు, ఆర్గ్యుమెంట్స్ ఏమేం చేయరు నాకు తెలిసి. కేవలం ఇతను రైట్స్ చెప్పడము, మీకు ఈ రైట్ ఉంది, ఇప్పుడు ఇవాళ లై డిటెక్టర్ టెస్ట్ అవుతుంది, మీ మీరు కన్సెంట్ ఇస్తేనే ఇది అవుతుంది, ఇలాంటి అతని రైట్స్ని అతను చెప్పడానికి తప్ప నాకు తెలిసి నిజంగా వాళ్ళంత సీరియస్గా ఇతని కోసం కొట్లాడతారని మాత్రం నేను అనుకోను. సో మ్యాక్సిమం ఇతన్ని ఈ కేసులో ఇప్పుడు నా అంచనా ప్రకారం సంజయ్ ఘోష్ని కానీ మిగతా ఎవరైనా ఇంకా కనెక్టెడ్ ఉంటే వాళ్ళని నిరూపించడం ఇందులో ఈజీగానే అయిపోతుంది. ఎందుకంటే మనకు పెద్ద డిఫెన్స్ ఉండదు ఇందులో, వాళ్ళ తరపున నుంచోడానికి లాయర్స్ పెద్దగా లేరు అక్కడ. సో ఇక్కడ ఫాస్ట్గానే అయిపోతుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ తరో ఇన్వెస్టిగేషన్ అయితేనే అక్కడ ఓన్లీ సంజయ్ రాయ్ ఇంకా ఒకరిద్దరు ఏమైనా ఉన్నారా, లేకపోతే ఇంకా చాలా పెద్ద నెక్సెస్ అయింది, ఇంకా చాలా మంది కలిసి ఏమైనా ఆ క్రైమ్లో పాల్పంచుకున్నారా, దీంతో ఇంకా వేరే వాళ్ళకి కూడా ఏమన్నా కనెక్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ బయటికి రావు. ఇంకా ఇప్పుడు కేవలం ఇతను ఒక్కడనే ఈ కొంత ఎవిడెన్స్ ఉన్న కాస్త ఇంట్రోగేషన్లో ఇతనే దొరికాడు కాబట్టి ఇతనే పెట్టి ఇంకా క్లోజ్ చేసేస్తారు. నిజమైన నెక్సెస్ ఒకవేళ ఉండి అసలు సందీప్ ఘోష్ కూడా దీనికి ఏమైనా సంబంధం ఉందా, అతను కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా, అవన్నీ మనకి ఇంకా పక్కన ఫస్టే మంచి ఇన్వెస్టిగేషన్ అయితే కానీ తెలిసేవి కాదు. కానీ ఇప్పుడు అది తెలిసే ఛాన్సెస్ తక్కువ అవుతుంది. ఇప్పుడు సందీప్ ఘోష్ ఉన్నాడు, సందీప్ ఘోష్కి ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇప్పుడు అతన్ని పెట్టుకుంటే ఎవరో ఒక లాయర్ని పెట్టుకుంటాడు, ఆయన పెట్టుకుని అది డిఫెన్స్ టఫ్గానే అవుతుంది అది ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా. సో అలాంటివన్నీ అవుతుంటాయి అనమాట. సో అదే ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా ఉండి పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ కరెక్ట్గా చేస్తే
సో మ్యాక్సిమం కేసు అక్కడే సాల్వ్ అయిపోతుంది మనకి. అప్పుడు ఏమన్నా కూడా ఇంకా క్రాస్లో దాంట్లో ఇంకా లాయర్స్ మా డ్యూటీ మేము చేస్తాము అండ్ దే విల్ బీ పనిష్డ్. అండ్ మెయిన్ ఇక్కడ ఏంటంటే మేము ఎలా చేస్తాము వాళ్ళు ఎలా చేస్తారు అన్నది కాదు అక్కడ. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నిందితులు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అది పక్కగా తెలిసే విధంగా మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి పోలీసు వాళ్ళు. అది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఒక అతను కనబడ్డాడు కాబట్టి అతను ఒక్కడే నిందితుడని కూడా మనం చెప్పలేము ఈ కేసులో, అవునా కదా. సో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు తెలియాలంటే పక్కా ఇన్వెస్టిగేషన్ ఫస్టే జరుగుంటే క్లియర్గా తెలిసేది. ఇప్పుడు అంతా అది వాళ్ళు సిబిఐ క్లియర్గా చెప్తుంది మొత్తం క్రైమ్ సీన్ అంతా వీళ్ళు ఆల్టర్ చేస్తారు, మొత్తం కంటామినేట్ చేస్తారు అని. మరి అంతా చేసిన తర్వాత ఇప్పుడు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరున్నారో ఎవరు కనెక్షన్స్ అది తెలియడం చాలా కష్టం. ఇప్పుడు ఓన్లీ ఇతను సంజయ్ రావు ఒకటి కనబడుతుంది కాబట్టి మాక్సిమం అతను ఒకరికి శిక్ష పడే ఛాన్సెస్ ఉంటాయి. ఒకరు నిజంగా వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయినా కూడా అది దొరకడం కష్టమవుతారు వాళ్ళు. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో అందుకని ఇలాంటి కేసెస్లో ఎప్పుడైనా సరే టైమ్ ఈజ్ ద ఎసెన్స్. ఫస్టే తరో ఇన్వెస్టిగేషన్ విత్ ఇన్ టైంలో అయితేనే ఏమన్నా ఇట్లాంటి కేసెస్ తొందరగా కరెక్ట్గా సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. యా. సో ఇది అంటే పర్టికులర్ కేసులో చూసుకున్నా లేదంటే ఇలాంటి ఘటనలో జరిగినప్పుడు అంటే ఇలాంటి అనుమానంకి సంబంధించినటువంటి రేప్ కానివ్వండి మర్డర్ కానీ జరిగినప్పుడు సో ప్రాథమికంగా జరిగేటువంటి ఇన్వెస్టిగేషనే సో అప్పుడు సేకరించేటువంటి ఆధారాలు మాత్రమే చాలా కీ రోల్ పోషిస్తాయి. అలాంటి ఆధారాలు కానివ్వండి అలాంటి క్రైమ్ సీన్ను సెక్యూర్ చేసినప్పుడు ఇలాంటి కేసులు తొందరగా సాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు. ఇక ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టే స్వయంగా పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యంలో కేసు తొందరగా క్లోజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన అయితే అభిప్రాయపడుతున్నారు.